హలో అండి. ఆదివారం అనగానే అమ్మ మాకు నచ్చిన కూరలు చేసి పెట్టేది. అలా మేము అమ్మని అడిగి చేయించుకునే కూరలలో ఆలు కుర్మా ఒకటి. ఆ కూర అన్నంలోకి అయితే చాలా బాగుంటుంది. అన్నంలోకి అయితే ఒకలాగా, చపాతీలో కంటే ఒకలా చేసి పెట్టేది అమ్మ. అన్నంలోకి అనగానే ఆలుని ముందుగా ఉడికించి చెక్కు తీసి మసాలా కలిపి గట్టి కూరలా చేసేది. అదే చపాతీలోకి అంటే గ్రేవీ కూరలా చేసేది. మరి ఈ మధ్య మనం అన్ని ప్రాంతాల కూరలు తెలుసుకున్నాక మన ఒరిజినల్ కూర వండే విధానాన్ని మార్పులు చేర్పులు చేస్తూ వస్తున్నాం కదా. అందులో ఈ ఆలు కుర్మా ఒక్కటి కూడా ఉంది. సో మరి ఇంత రుచికరమైన ఆలు కుర్మా ఎలా తయారు చేసుకోవాలి ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం రండి. అసలు మసాలాలు ఏమీ లేకుండా కుర్మా చేయొచ్చు అంటే నమ్ముతారా? మరి రండి చూసేద్దాం. ముందుగా స్టవ్ పైన కళాయి పెట్టుకొని 2.5 పావుల వరకు నూనె వేసి సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసి బాగా వేయించుకోవాలి. ఇవి ఉల్లిపాయలు మంచిగా వేగాలి. ఇలా వేగిన తర్వాత పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసి ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఈ మసాలా అంతా పచ్చివాసన పోయే వరకు చక్కగా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా. సో ఇలా ఫ్రై అయిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న టమాటా ఒక్కటి వేసుకోవాలి. ఉల్లిపాయ కూడా నేను పెద్ద ఉల్లిపాయ తీసుకున్నాను. ఈ టమాటా ముక్కలు మంచిగా మగ్గేదాకా ఇలా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 2 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కూరకి తగినంత ఉప్పు, కారం వేసుకోవాలి. వేసి ఇందులోనే ధనియా పౌడర్ కూడా వేసుకోవాలి. వేసి మసాలా అంతా మంచిగా కలుపుకోవాలి. కొంచెం ఆయిల్ పైకి తేలేంత వరకు ఇలా కొంచెం కలుపుకున్న తర్వాత ఇందులో ఒక చిన్న కప్పు వరకు గట్టి పెరుగు వేసుకోవాలి. వేసి ఆయిల్ పైకి తేలేంత వరకు కూడా మంచిగా ఉడికించుకోవాలి. ఒక 2-3 నిమిషాలు ఇలా మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే సరిపోతుంది. ఇలా అంతా ఉడికిన తర్వాత ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. కలుపుకొని ముందుగానే ఉడికించి పెట్టుకున్న ఒక 3 నుండి 4 ఆలు వేసుకోవాలి. వేసుకొని మసాలా అంతా కలిసే విధంగా ఒకసారి కలుపుకోవాలి. ఇలా 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మాత్రమే కలుపుకోవాలి. ఇలా అంతా మసాలా ఆలుకి పట్టిన తర్వాత 1 గ్లాస్ నీళ్ళు, మంచినీళ్ళు వేసుకోవాలి. వేసి చక్కగా 10 నిమిషాల పాటు ఇంకా వదిలేసేయండి. కూర చక్కగా దగ్గర పడిపోతుంది. ఇలా దగ్గర పడిన తర్వాత గరం మసాలా అలాగే కసూరి మేతి వేసుకోవాలి. చాలా బాగుంటుందండి. ఏ మసాలాలు లేకుండా ఇలా కర్రీ చేసి చూడండి, తప్పకుండా మీకు నచ్చుతుంది. నచ్చితే కనుక లైక్ చేయండి. అలాగే మంచి మంచి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి కుర్మా చూసారు కదా, ఎలాంటి మసాలాలు అనేది లేకుండా చక్కగా సింపుల్గా అన్నిట్లో కూడా తినొచ్చండి. రోటీ, చపాతీ, రైస్లోకి, బగారన్నంలో చాలా బాగుంటుంది.